సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసముతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసముతో ఈ బలిలో, సంతసముతో ఈ బలిలో. ప్రభు, నాకు కోటవైన నాదుకునము, సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును, నా రక్షణ దుర్గమును నీవే. నీ పేరునకు తగినట్లుగా నాకు దారి చూపి నన్ను ముందునకు నడిపించుకునుము. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 6వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈరోజు పట్టణాలన్నీ కూడా దేవుని వైపు చూస్తే ఏం జరుగుతుంది, ఈ లోకం వైపు చూస్తే ఏం జరుగుతుంది. దేవుని మీద ఆధారపడే వాళ్ళ వైపు చూస్తే ఏమవుతుంది, దేవుడంటే లెక్క లేకుండా ఈ లోకంలో ఈ లోక జీవితాన్ని జీవించే వారి వైపు వారి బాటలో నడిస్తే ఏం జరుగుతుంది అని దేవుని వాక్యం మనందరికీ తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు చిన్నారి బిడ్డలు తల్లిదండ్రుల వైపు చూస్తారు. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యాయంలోకి వచ్చినప్పుడు తమ బిడ్డల వైపు చూస్తారు. నేను నా బిడ్డలు ఎంతగానో ప్రేమించాను కదా, ఎంతగానో చూసుకున్నాను కదా, నా బిడ్డలు ఈరోజు ఈ వృద్ధాప్యాయంలో నన్ను చూసుకుంటారు అని ఒక నమ్మకంతో బిడ్డల వైపు చూస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అన్నీ అనుభవించినటువంటి బిడ్డలు, అన్నీ పొందుకున్నటువంటి బిడ్డలు, తల్లిదండ్రుల ద్వారా అన్ని అర్హతలు పొందుకున్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధాప్యాయంలో రాగానే వారిని వదిలిపెట్టి ఏళన చేస్తూ అవమానపరుస్తూ రోడ్డు మీదకు లాగినటువంటి కుటుంబాలు, రోడ్డు మీదకు లాగినటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, నన్ను విడనాడి నరమాత్రుని మీద ఆధారపడిన వాడు ఏదో ఒకరోజు శాపానికి గురి అవుతాడు, ఏదో ఒకరోజు బాధలకు గురి అవుతాడు. కానీ నన్ను అనుసరించిన వాడు, నాతో జీవించేవాడు, నాతోనే ఉండాలని కోరుకునేవాడు, నా వైపే చూస్తూ నడిచిపోయే ఈ యొక్క జీవితాన్ని కొనసాగించే బిడ్డలు మాత్రం ఎదుగుతూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. ఏటి ఒడ్డిన నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె నిగనిగలాడుతూ ఉంటారు. వారి బిడ్డలు ఒలీవు పిలకల వలె ఎల్లప్పుడూ సమృద్ధిగా దీవించబడతారు. 128వ కీర్తనలో మనం చూస్తున్నాం, దేవుని యందు భయభక్తులతో దేవుని వైపు చూసే బిడ్డలు వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. వారి యొక్క భార్య ఫలించే ద్రాక్ష తీగ వలె ఉంటుంది అని, బిడ్డలు ఒలీవు పిలకల వలె ఎల్లప్పుడూ సమృద్ధిగా దీవించబడతారు అని దేవుని వాక్కు సెలవిస్తుంది. ప్రియబిడ్డలారా, ఎవరి వైపు చూస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎవరి వైపు చూస్తున్నాం? దేని పట్ల దాహం కలిగి ఉన్నాం? ఈ లోకం పట్ల, మీ పట్ల?
దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం? గుడికి రావాలంటే సమయం లేదు, ప్రార్థన చేయాలంటే సమయం లేదు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా దేవుని వైపు చూస్తూ దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థన చేయాలి. 127వ కీర్తన ఈ విధంగా సెలవిస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి అన్నీ ఉన్నా, ఇల్లు కట్టే వాళ్ళందరూ కూడా ఉన్నా, అన్నీ సమృద్ధిగా అక్కడ అమర్చబడినా, దేవా నీవు ఆ ఇల్లు కట్టకపోతే అంతా హృదయ అని చెప్తూ ఉన్నాడు. ఇల్లు కట్టే వారి శ్రమ వ్యర్థమని చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఇల్లు కట్టడం అంటే సిమెంటుతో కాదు, ఇల్లు కట్టడం అంటే ఇంకా ఏ వస్తువుతోనో కాదు. ప్రార్థనలో ఇల్లు కట్టాలి, వాక్యములో మన ఇంటిని నిర్మించుకోవాలి, ఉపవాసములో మన ఇంటిని నిర్మించుకోవాలి, విశ్వాసములో మన ఇంటిని నిర్మించుకోవాలి. ఇలా దేవునిలో కట్టబడినటువంటి కుటుంబం ఎక్కడికి వెళ్ళినా గొప్పగా దీవించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దాహముతో ఉన్నానయ్యా, నా హృదయ దాహాన్ని తీర్చు. ఆ దాహం నీ వైపే ఉండాలి, ఆ దాహం నిన్ను కోరినటువంటి దాహమై ఉండాలి. అయ్యా, నాలో ఉన్నటువంటి బాధలు, నాలో ఉన్నటువంటి వ్యాధులను తొలగించి నిన్నే దాహంగా, నీకోసమే దాహంగా తప్పించే భాగ్యాన్ని నాకు దయచేయమని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు దివ్యపు చేపలలో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. వివాహాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డల కోసం, నూతన గృహాల్లోనికి వెళుతున్నటువంటి బిడ్డల కోసం, నూతన శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరి కోసం, అలాగే ఈరోజు దివ్య పూజా బలి పెట్టించిన ప్రతి ఒక్కరి కోసం, పెట్టించబోతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం, ఎంతో దూరం నుండి విశ్వాసంతో దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి కోసం ఈ దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు గొప్పగా మనందరిని దీవించాలని, మనం ఆయన కోసం దాహంతో ఎదురు చూసే బిడ్డలుగా మనల్ని మార్చాలని ప్రత్యేకంగా ఎదురు చూద్దాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే యోగ్యతను దయచేయమని అడిగి వేడుకుందాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. అడుగుదాం. యేసయ్యా, ఇహలోకంపై దాహంతో ఉన్నాను దేవా, ఇహలోక వస్తువులపై, ఇహలోక వ్యామోహాలపై దాహముతో ఉన్నాను. దానికోసమే నేను జీవిస్తున్నాను, దానికోసమే నేను తప్పిస్తున్నాను దేవా. ఈ రోజు నుంచి నీ కోసం దాహముతో ఎదురు చూసే బిడ్డగా, నీ వైపే చూస్తూ నీ మీద ఆధారపడే బిడ్డగా,
ప్రభా నన్ను దీవించమని, నాలో ఉన్నటువంటి పాపాన్ని, నాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఎడారిలో బండ నుండి నీటిని రక్షించినటువంటి దేవుడు, సినాయి కొండ మీద నుంచి మాట్లాడినటువంటి దేవుడు మనతో మాట్లాడి మనలో ఉన్న బాధలు, మనలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి గొప్పగా దీవించడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ దారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెతికి తీశావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. సీనాయి కొండపై దిగిన దేవా, పండుతున్న పొదలు కనిపించావా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలు కనిపించవా. మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా. నాతో కూడా మాట్లాడవా. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. రోదన బాధలు తొలగించావు, దేవా వేదన వ్యాధులు స్వస్థపరచావు. చింతలు బాపిన కరుణామయా, చింతలు బాపిన కరుణామయా, ఓదార్చరావా నా యేసయ్యా. ఓదార్చరావా నా యేసయ్యా. సహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయం అందరికీ రెండు చేతుల పైకి లేపి, తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. అందరూ కూడా చెప్పడంతో చేతుల పైకి లేపి ఈ ఆత్మతో నింపు దేవా అని అడుగుదాం. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. హల్లెలూయా, నింపుము నాలో నీ ఆత్మను, హల్లెలూయా, హల్లెలూయా, నింపుము నాలో నీ ఆత్మను. హల్లెలూయా.
ఆత్మతో హల్లెలూయా స్తోత్రం. నా హృదయ యేసు. దాహమును తీర్చరా. నా చింతను తీర్చేసానికి స్తోత్రం రాజా. యేసయ్యా. నా వేదనను మాపేసానికి స్తోత్రం. ప్రభు హల్లెలూయా స్తోత్రం రాజా. నా రోగాన్ని మాపేసానికి స్తోత్రం రాజా. హల్లెలూయా స్తోత్రం. నీకే సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో పొందువని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్జించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము అధ్యాయము 17 వచనములు 5 నుండి 8వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము అధ్యాయము 17 వచనములు 5 నుండి 8 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమియూ పెరగనే చవిటి పరలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడవారిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జోనిచ్చు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురియకునను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ
దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. Second reading, a reading from the first letter of Saint Paul to Corinthians, chapter 15, verses 12 and 16 to 20. I repeat, second reading, a reading from the first letter of Saint Paul to Corinthians, chapter 15, verses 12 and 16 to 20. Now, if Christ is proclaimed as raised from the dead, how can some of you say there is no resurrection of the dead? For if the dead are not raised, then Christ has not been raised. If Christ has not been raised, your faith is futile, and you are still in your sins. Then those all who have died in Christ have perished. If for this life only we have hoped in Christ, we are of all people most to be pitied. But in fact, Christ has been raised from the dead, the first fruits of those who have died. This is the word of the Lord. Thanks be to God. నీ వాక్యం మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యం మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగా. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుండి 26వ వచనం వరకు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కిమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదియా దేశమంతటి నుండి, యెరూషలేము నుండి,
తూరు సీదోను అను సముద్ర తీర ప్రాంతముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. యేసు శిష్యులను చూసి ఇట్లు ఉపదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొన్నయున్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరుల ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. తల్లి తిరుసభ నేర్పించిన విశ్వాస ప్రమాణమును చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, దైవ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రభువా మేమంతా కూడా మీ వైపే చూస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి బిడ్డలను మీ సన్మార్గంలో నడిపించే బాధ్యతను, అర్హతను మా అందరికీ దయచేయమని, ఎవరెవరైతే మా అందరి యొక్క ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా గొప్పగా దీవించి, ఏ సమస్య, ఏ బాధ, ఏ ఆటంకం లేకుండా వారందరినీ కూడా గొప్పగా దీవించమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ పాలకులను, రాష్ట్ర పాలకులను, ఇతర పాలకులను, ఇంకా అనేక విధాలుగా సమాజ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, సొలొమోను మహారాజు వలె మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రజలను జాతి మత కుల భేదాలు లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలించే మంచి జ్ఞానాన్ని దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క వ్యక్తిగత అవసరాలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డ హృదయములో ఉండి ఆ బిడ్డ యొక్క విన్నపాలను ఆలకించే దేవుడు మనందరిని దీవించబోతూ ఉన్నాడు. మీరు దేవునికి సమర్పించాలని తీసుకుని వచ్చిన కానుకలు మీ చేతిలో పట్టుకోండి. దేవుడు ప్రత్యేకంగా మేము మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, ఈ బిడ్డలందరినీ దీవించని, ఆశీర్వదించండి. మీకును మీ సేవకులకును మీ యొక్క రాజ్య వ్యాప్తికి ఈ బిడ్డలు కానుకగా ఇవ్వాలనుకున్నటువంటి ఈ కానుకలను దీవించమని, ఇవి కేవలము కానుకలు మాత్రమే కాదు ప్రభా, వారి యొక్క ప్రార్థన విన్నపాలు, వారి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నిటినీ కానుక రూపంలో మీకు సమర్పిస్తున్నారు. ఆ బిడ్డల చేతిలో ఎంత అయితే ఉన్నదో దానికంటే 1000 రెట్లు అధికముగా ఈ బిడ్డలను
ఫలింపచేయమని, దీవించమని, బాధల సమస్యలు తొలగించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా 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 కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్ల ప్రార్థిప్పుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బల్యార్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చి వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొని ఆడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా.
మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. నడి పూజలో ప్రవేశించాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడే మరొకసారి మనందరిని దీవించడానికి సాక్షాత్తు ఈ బలిపీఠం మీదకి వేంచేస్తున్నటువంటి సమయం. ఏం కావాలో ప్రార్థించండి. ఏ సమస్యలు ఏ బాధలు ఉన్నాయో ఆ గొప్ప దేవునికి తెలియచేద్దాం. హృదయ రహస్యాన్ని గమనించి హృదయంలో ఉన్నటువంటి బాధను తొలగించడానికి వస్తున్న గొప్ప దేవుడు మనందరిని దీవించబోతున్నాడు. మనందరి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని దయచేయబోతూ ఉన్నారు. విశ్వాసముతో ఒక్క నిమిషం మీకు ఏమి కావాలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ గొప్ప దేవుని తెలియచేస్తూ విశ్వాసంతో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓదేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే మా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకేమా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాలాగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాలలో మీ యొక్క మూల్యమైనటువంటి దీవెనలతో నింపమని, వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైన శుభకార్యాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానముకి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితరుగు మరియు మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా చేతులను చాచి, ప్రభా, మీ ద్వారా, మీతో, మీ అందే మాకు సకల ఐశ్వర్యము దొరకాలి దేవా. ఇది తప్ప మేము ఈ లోకములో జీవించలేము అని దేవుని మీదే పూర్తిగా ఆధారపడుతూ ఈ యొక్క ప్రార్థనలు చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభా, నిఖిలుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మనందరిని దీవించడానికి, ఫలింపచేయడానికి, మన కుటుంబాలను కట్టడానికి, సమృద్ధిగా దీవించడానికి ఈ లోకానికి ఎత్తించిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యం దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన ఋషులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూసిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి గుణియుండునట్లును కరుణింపుము. ఓ ప్రభువా, మా కుటుంబాలను, మా జీవితాలను సమృద్ధిగా బలపరచుము. మేము చేయు పనులలో, ఆలోచనలలో సదా మాకు
తోడుగా ఉండుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి